వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు రాకుండా కాంగ్రెస్ జేఏసీ నేతలు కుట్ర చేశారని ఆరోపించారు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య. 18 ఏళ్ల తర్వాత సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తే కోర్టులో పిటిషన్ వేసి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తికి అండగా నిలిచిన కాంగ్రెస్ జేఏసీ నేతల దిష్టిబొమ్మల్ని దగ్ధం చేసి నిరసన తెలిపారు కార్మిక సంఘాల నేతలు. సింగరేణి చరిత్రలో ఇదొక చీకటి రోజుగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తున్నాం. గత 18 సంవత్సరాలుగా కార్మికులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తే తప్ప మా బతుకు లేదు, మా భవిష్యత్తు లేదని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ఏదైతే గత అక్టోబర్ 6 తారీఖు నాడు కేసీఆర్ గారు ప్రకటించిన వెంబడే ఇవాళ రాజకీయంగా ఈ స్కీమ్ అమలు కావద్దనేటువంటి ఉద్దేశం కొద్దీ కార్మికులపైన కక్ష తీసుకోవాలనే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జేఏసీ ఇవాళ ముఖ్యంగా కుట్రలు చేసి కె సతీష్ కుమార్ అనే పేరు పేరిన ఇవాళ హైకోర్టులో ఫిబ్రవరిలో కేసు వేయడాన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బొగ్గుబావుల్లో మా రెక్కలు ఆడాలంటే రెక్కలు ఆడితేనే ఇవాళ మీ ఫ్యాన్ రెక్కలు తిరుగుతాయనే విషయాన్ని కూడా గుర్తుంచకపోకుండా ఇంత పెద్ద ఎత్తున కుట్ర చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపటి నుంచి ఇవాళ సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీని జేఏసీని మా బొగ్గుబాయి బంధు గులాయిలలో బొందబెడతాం రాజకీయంగా ఈ సందర్భంగా కార్మిక వర్గం హెచ్చరిక తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియదు.